చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. బేసిక్గా మీ అందరికీ తెలుసు, సినిమాలో చూసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రిస్ట్రిక్షన్స్ చాలామంది పెడుతుంటాం. చాలా అంటే నాకు అసలు ఒక ఫీల్ వస్తుంది. బేసిక్గా అమ్మాయిల్ని ఏదో హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే థాట్తోనే ఉంటాం అందరం. ఎందుకంటే మనం తప్ప వేరే దిక్కు ఉండొద్దు, వాళ్ళకి ఏదున్నా మన మీద డిపెండ్ అవ్వాలి, మనతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నాకు సార్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే ఏంట్రా వెళ్తుంది ఏదో సరదాగా అనే ఫీల్ ఉండే. క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా అరే ఎంతమంది తప్పు చేస్తున్నాం మనం, ఈవెన్ అమ్మ వాళ్ళది కూడా సేమ్ పొజిషన్ కదా. మీరు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను నమ్మలేదు సార్, ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందా సినిమాలో, ఇంత ఎమోషన్ ఉందా అని అనుకున్నాను. కానీ బట్ సార్ వణుకుతుంది సార్ చేయి కూడా. ఈవెన్ నేనైతే మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ చేంజ్ అవ్వండి. అమ్మని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది. ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే అందరం సమానంగా హ్యాపీగా ఉంటాం అనేది చూపించారు సార్. నాకు ఆ పాయింట్ చిన్మయ్య గారికి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారనేది ఈ ఒక్క క్లైమాక్స్లో నాకు కనిపించింది సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నచ్చింది సార్ నాకు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్. ధీరజ్ సార్ ఇలాంటి సినిమాలు ఇంకా 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 చెయ్యండి. చాలా అంటే చాలా హ్యాపీ సార్, ప్రామిస్గా చెప్తున్నాను. నాకు జనరలీ ఇలా ఇంతమంది ముందు మాట్లాడాలంటే చాలా భయం. బట్ ఈ మూవీయే నన్ను బయటకు తీసుకొచ్చిందేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడైతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి మీద అయితే చాలా కోపం వచ్చింది, ఇలా కూడా ఉంటారా అని. బట్ అట్ ది ఎండ్ ఒక ఫైనల్ స్టోరీ ఇవ్వడం అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ఎక్కువ డైలాగ్స్ చెప్పలేకపోయినా కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీరు చెప్పిన ప్రతి డైలాగ్ ఇక్కడ టచ్ అయిపోయింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఫస్ట్ రావడం అయితే అంత ఇంట్రెస్ట్తో రాలేదు నేను, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వచ్చిన తర్వాత అప్పుడే అయిపోయింది ఆ మూవీ అని అయితే చాలా ఫీల్ అయ్యాను నేనైతే. యాక్చువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అమ్మాయికి చాలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత రాహుల్ రవీంద్ర గారు నేను అడిగాను, సినిమా చూసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అన్నారు. నేను Q&Aలో క్వశ్చన్ అడిగినప్పుడు లిటరల్గా నేను ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయిల ఎమోషన్స్ అన్నీ దీంట్లో చూపించారు. మేము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము జర్నలిస్ట్గా, బట్ లిటరల్గా ఇది మాత్రం యాజ్ ఏ ఒక ఉమెన్గా చూశాను. అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాగా చూపించారంటే, అబ్బాయికి అనేటప్పటికీ పేరు ఇదంతా అమ్మాయి ఇలా క్యారెక్టర్ అని చెప్పి అనాసెస్ చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది రష్మిక గారు, అబ్బాయికే కాదు సేమ్ అక్కడ అమ్మాయే కాదు అబ్బాయి కూడా ఉన్నాడు అని. సో లిటరల్గా దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ రవీంద్ర గారు. Good evening, everyone. Hello, like చిన్నప్పటి నుండి ఇంట్లో నాన్న దగ్గర పెరిగి తన ఎమోషన్స్ తన వైపు నుండి ఎట్లాంటి ప్రపంచం చూడలేదు. వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత షీ సా ద వరల్డ్ త్రూ హిస్ బాయ్ ఫ్రెండ్స్ ఐస్. దెన్ ఆ కళ్ళల్లో ఇన్నోసెన్స్ కానీ మొత్తం చాలా నీట్గా కనబడుతుంది. లాస్ట్కి వచ్చేసరికి షీ మేడ్ హర్ వే. మొత్తం లైక్ ప్రపంచం తన కళ్ళ నుంచి చూసింది. దట్ ఫియర్స్ఫుల్నెస్, దట్ డేరింగ్, డాషింగ్, ఇట్స్ వెరీ ప్రతి ఒక పర్స్పెక్టివ్ని చాలా క్లియర్గా జనాలందరికీ చాలా సటిల్ వేలో పోర్ట్రే అయింది సార్. లైక్ అండ్ యువర్ థింగ్ ఐఎమ్ స్టిల్ అమేజింగ్. ఇంకెవరైనా గర్ల్స్ మాట్లాడే వాళ్ళు ఉంటే రావచ్చు, మాట్లాడవచ్చు. ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ సూపర్. ఒకటే మాట, హిట్ కొట్టామా కొట్టలేదా? గట్టిగా కొట్టాం.
గట్టిగా. ఇంకో బాక్స్ రెడీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ ఒక ఉమెన్ సైడ్ నుంచి ఇంత బ్యూటిఫుల్గా తీశారు అంటే ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్ మోర్. అండ్ ఇందాక ఎవరో అన్నారు ఇది అందరి మన బాధ్యత, మనం కాపాడాలి ఇట్లాంటి ఫిలిమ్స్ అని. ఐ ట్రూలీ రెస్పెక్ట్ దట్. మనం అందరం ఇలాంటి ఫిలిమ్స్ని రెస్పెక్ట్ చేయాలి. అబ్బాయిలది తప్పు అని ఇక్కడ కాదు, బట్ ద వే సమ్ పర్సన్స్ ఆర్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ టీమ్.